విద్యార్థులు నిరంతర అధ్యయనంతో ఏదైనా సాధించవచ్చునని ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ప్లే బ్యాక్ సింగర్ ఎస్ఎస్ తమన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమన్ మాట్లాడుతూ జీవితంలో ఏవైనా కొత్తవి నేర్చుకోవడానికి ఆలస్యం చేయరాదని విద్యార్థులకు సూచించారు. జీవితంలో ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒకటి సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఫిబ్రవరి 15న విజయవాడలో జరగనున్న ఎన్టీఆర్ ట్రస్ట్ చారిటీ షోలో పాల్గొనాలని విద్యార్థులను కోరారు. So happy to be here. OG, yeah, this definitely this September. Last lo OG lo paata paadam. Actually ga February 8th రావాల్సింది ఫైనల్ డే కి, బట్ ఆ రోజు మాకు CCL ఉంది, క్రికెట్ మ్యాచ్ ఉంది, మీకే తెలుసు. You know, cricket is how important for me, you know. So happy, and Vijayawada first time I'm doing a concert on February 15th, and hope you all will be there. Okay, ne paadina meer paadali, okay na? నెత్తురుకు మరిగిన శత్రువుని ఎంచితే చూపుగాని విసిరితే విద్యార్థులందరూ ప్రతిరోజు ఏదో ఒక గేమ్ ఆడాలని మాజీ ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ మన్యం తులసిరెడ్డి చెప్పారు. యువత ఫిజికల్ ఫిట్నెస్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోజులో కనీసం ఒక గంటైనా గ్రౌండ్లో ఆటలు ఆడాలని సూచించారు. చదువు అంటే పుస్తకాలు ఒకటే కాదని క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాఠ్యశాలలని అన్నారు. యువత తమ సహజ శక్తులను దేశ ప్రయోజనాలకు ఉపయోగించాలని వ్యాఖ్యానించారు. మ్యూజిక్, నాట్ ఈవెన్ స్పోర్ట్స్, ప్రతి ఒక్కటి మనకు ముఖ్యమే. ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్తో పాటు మీరు ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ ఉండాలి. ఫిట్నెస్ లేదనుకోండి మీరు ముందుకు వెళ్ళలేరు. లాస్ట్ బ్రీత్ వరకు మీకు ఫిట్గా ఉండాలంటే యూ హ్యావ్ టు డూ సమ్ స్పోర్ట్స్. మీ అరౌండ్ 15,000 ఇక్కడ క్యాంపస్లో 15,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఫారినర్స్ మేబీ 200-500 మెంబర్స్ ఉన్నారు. మీరు చూడండి, ప్రతి ఒక్క ఫారినరు ఫిట్గా ఉంటాడు, ప్రతి ఒక్క ఫారినరు గ్రౌండ్కి వెళ్తారు. మన స్టూడెంట్స్ ఓన్లీ స్పోర్ట్స్లో ఉండే వాళ్ళు మాత్రమే గ్రౌండ్కి వెళ్తారు. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా వెళ్తే ఇంకా ఫిట్గా ఉంటారు. మేబీ మీ స్ట్రెస్ కానీ మీకు మెంటల్ టెన్షన్ కానీ బాగా రిలీఫ్ అవుతుంది. మీరు చదువుకోవడానికి కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. గో ఫర్ ఫిట్గా ఉండండి. మీ ఇంట్లో కానీ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ మీ చిన్న పిల్లలకు కానీ మీరు నేర్పేయండి. మీరు పిల్లలు కంపల్సరీ ఏదో ఒక స్పోర్ట్, ఈవెన్ అంటే ఏ స్పోర్ట్ అని కాదు, ఎనీ స్పోర్ట్ మీరు పంపించారనుకోండి వాళ్ళు ఫిట్లో ఉంటారు. మేబీ నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక లెసన్ లాగా చూపించవచ్చు. మనం ఈవెన్ ఇండియాలో వచ్చి ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే వెళ్తారు గ్రౌండ్కి. రిమైనింగ్ పీపుల్ మేబీ నౌడేస్ మొబైల్ ఉంది కదా, మార్నింగ్ లేస్తేనే మనం చూస్తాం 6 o'clock 5 o'clock లేస్తేనే ఫస్ట్ గుడ్ మార్నింగ్ పెడతాం. దాని తర్వాత రీల్స్ చూస్తాం. దాని తర్వాత అట్లా ఒక 1/2 hour 1 hour అట్లే కంటిన్యూ చేసి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజీకి వెళ్తాం. 1/2 hour 1 hour మీరు గ్రౌండ్లో స్పెండ్ చేశారనుకోండి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది జోక్ కాదు, ఆ రియాలిటీ. ఎందుకంటే నౌడేస్ ప్రతి ఒక్కరు ఫిట్లో లేరు. సార్ కూడా చెప్పారు ఇంతకుముందు. చాలా వరకు ప్లేయర్స్ తప్ప మిగతా స్టూడెంట్స్, ఇది అడ్వైస్ కాదు, రిక్వెస్ట్ లాగా తీసుకోండి. కంపల్సరీ మీరు ప్రతిరోజు వాక్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, జాకింగ్ చేయండి, సార్ చెప్పినట్టు మ్యూజిక్, డ్యాన్స్ చేయండి, సంథింగ్. గడిచిన 18 సంవత్సరాలుగా విజ్ఞాన మహోత్సవాలు చేస్తున్నామని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య తెలిపారు. విద్యార్థులు ఫిజికల్గా ఫిట్గా ఉంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటారని చెప్పారు. మహోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఒకరితో ఒకరు ఎలా మెలగాలి, టీమ్గా ఎలా పనిచేయాలనే విషయాలు తెలుస్తాయని అన్నారు. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారో వారే జీవితంలో ముందుగా స్థిరపడి ఉంటారని పేర్కొన్నారు. See, this Mahotsav is being conducted from the last 20 years without any interruption, with an objective of
to develop the managerial skills, organizational skills, team spirit, and creativity. These are the skills we are not able to develop in the classroom. These skills can be developed only on the ground, virtually, directly. This is what is going on in the last 20 years. Many colleges, this is the first institute, in fact, to conduct this kind of event in Andhra Pradesh, the combined Andhra Pradesh, going on continuously without any issue. Yes, but the outcome is so beautiful. Those who are participating in this event directly or indirectly, they are the first people to get the placements. I expect all of you should be heroes. All of you should be leaders. So though most of the heroes, they are not educated like you. You are better people. You are better educated. You are better, you are more intelligent. So you should become the hero. You should become the leaders. Don't imitate somebody. And performers are very good. చాలా బాగా పర్ఫామ్ చేశారు. టెక్వెండో వాళ్ళు కానీ, డ్యాన్స్ వాళ్ళు కానీ, లైఫ్ స్కిల్స్ వాళ్ళు, వీళ్ళందరూ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. రియల్లీ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆ స్కిల్సే డెవలప్ చేయండి. మీకు తెలిసే ఉంటుంది, ఇట్లాంటి మహోత్సవంలోనే అనిల్ రావిపూడి బయటకు వచ్చాడు. ఫస్ట్ ఆయన అటెంప్ట్ చేసింది ఇట్లా మహోత్సవంలోనే. నౌ హీ బికేమ్ ద వెరీ బిగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ who directed 8 movies very successfully, continuously. There are many opportunities in entertainment also, but you have to develop that. You can develop the writing skills, you can develop the script writing, you can develop the photography, you can develop the editing. Many things are there to develop. So try to develop one of these things, but don't follow somebody, don't imitate somebody blindly. That is the worst thing you can do. See,